పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా కన్వీనర్గా పెంట రాజేష్ పటేల్ను నియమితులయ్యారు. ఇక సంఘం బలోపేతమే లక్ష్యంగా గ్రామ స్థాయిలో సభ్యత్వ నమోదు, గ్రామ కమిటీల ఏర్పాటు, వాటి ద్వారా మండల, జిల్లా కమిటీల నిర్మాణం చేపట్టనున్నట్టుగా తెలియజేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో బలమైన సంఘ నిర్మాణానికి కృషి చేస్తామంటూ పేర్కొన్నారు. జిల్లా కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించిన పెంట రాజేష్ పటేల్ మున్నూరు కాపు సమాజ ఐక్యత, అభివృద్ధి, హక్కుల సాధన కోసం అంకితభావంతో పనిచేస్తానంటూ తెలియజేశారు. మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. మళ్ళీ అట్లా అను. జై మున్నూరు కాపు, 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 జై మున్నూరు కాపు. పటేల్ ఐక్యత వర్ధిల్లాలి. పటేల్ ఐక్యత వర్ధిల్లాలి. పటేల్ ఐక్యత వర్ధిల్లాలి. జై పటేల్, జై పటేల్, జై పటేల్, జై పటేల్, జై పటేల్, జై పటేల్. పటేల్ ఐక్యత వర్ధిల్లాలి. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. Bluetooth mode. పెద్దపల్లి జిల్లాలోని మున్నూరు కాపు కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నేను పెంట రాజేష్ను. తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ కొండ దేవయ్య గారి ఆధ్వర్యంలో నడుస్తున్న సంఘానికి ఈరోజు పెద్దపల్లి జిల్లాకు కన్వీనర్గా నన్ను నియమించినందుకు, అదేవిధంగా కన్వీనర్గా సోదరులందరినీ నియమించినందుకు కూడా అందరి పక్షాన దేవయ్య గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే రాష్ట్ర జనాభాలో ముఖ్యంగా అధికంగా పెద్దపల్లి జిల్లా అంటే పెద్దపల్లి మన ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో మన మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన కులానికి సంబంధించిన ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, సభ్యులు కూడా ఎక్కువ ఉంటుంది. మరి ఇలాంటి ఎక్కువ మంది సభ్యులు కలిగిన మన మున్నూరు కాపు సంఘంలో కొద్దిమంది కులానికి సంబంధం లేని వ్యక్తుల్ని ఈ కులంలోకి రప్పియడం, అదేవిధంగా ఒక పారదర్శకత లేకుండా కొన్ని నియామకాలు జరగడాన్ని చాలామంది విభేదించిన సందర్భంగా ఈ కమిటీ ఏదైతే ఇప్పుడు మేము నియమించబడ్డ కమిటీ రేపు గ్రామాన పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ప్రతి గ్రామంలో మున్నూరు కాపు సంఘాన్ని ఏర్పాటు చేసి మన గ్రామ కమిటీ నుంచి మండల కమిటీని ఏర్పాటు చేసి మండల కమిటీ నుంచి జిల్లా కమిటీ ఏర్పాటు చేయాలన్న ఒక సంకల్పంతో మమ్మల్ని నియమించడం జరిగింది. మేము ఈ అతి త్వరలోనే ప్రతి గ్రామానికి చేరుకొని గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు చేసుకొని తర్వాత జిల్లా కమిటీని కూడా ఏర్పాటు చేసుకునే అనే ఆలోచనలో ఉన్నాం. ఏదైతే జిల్లా కమిటీలు కూడా 33 జిల్లాలు కమిటీలు అన్నీ పూర్తయిన తర్వాత రాష్ట్ర కమిటీకి అంటే రాష్ట్ర కమిటీలో కూడా గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీలు అన్నీ కూడా రాష్ట్ర కమిటీలో ఉండే విధంగా సుమారు 1,00,000 మందితోటి మరి హైదరాబాద్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏకగ్రీవంగా లేకపోతే నాయకత్వంలో ఏదైనా పోటీ వచ్చినప్పుడు పారదర్శకంగా అంటే కొద్దిగా సమయం ఇచ్చి ఎన్నికలకు సంబంధించిన ఒక తేదీని నియమించి దానిలో ఒక నియమావళిని ఏర్పాటు చేసి ఒక పారదర్శకంగా ఒక పద్ధతిగా ఎన్నికలు నియమించుకొని ముందుకు పోవాలనేది ఆలోచన. ఎందుకంటే ముఖ్యులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మున్నూరు కాపు సంఘంలోనే ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, పెద్ద పెద్ద హోదాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ విస్మరించరాదని వాళ్ళందరినీ ఇప్పుడు గతంలో కూడా మన కుల సంఘం కోసం నిస్వార్థంగా సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మన ఒకే తాటి మీదకి తీసుకొచ్చి ఎవరైనా ఒకరు ఇది గ్రూపుల కోసం లేకపోతే ఇంకెవరినో ప్రోత్సహించుకోవడం కోసం కాదు,
ఇది నిస్వార్థంగా కేవలం ఒక కులం కోసం మాత్రమే ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దీన్ని అందరూ ఈ జిల్లా ప్రజలందరూ కూడా అంటే ముఖ్యంగా మున్నూరు కాపు సభ్యులందరూ తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మాకు ఈ అవకాశం ఇచ్చిన దేవన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు.